కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. కుడి వచ్చిన మందిరికి ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలు కొంత సమయమని ధ్యానించుకొని కూడికను ముగించుకుందాం. సమయంలోనూ మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 22వ అధ్యాయమును ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడక ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 22వ అధ్యాయంలో నుంచి ధ్యానించుకుందాం. జాగ్రత్తగా ప్రారంభం నుంచి కొన్ని విషయాలు మనం ఈరోజు చదువుకొని ధ్యానాంశంలోనికి వెళదాం. 22 అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఓకే, జాగ్రత్తగా మనం గమనించి ఆలోచించినప్పుడు పోయిన వారంలో అంటే పోయినసారి మనం ధ్యానించినప్పుడు దేవుడు అబ్రహాముకు తన యొక్క భార్య అయినటువంటి శారాకు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఈ కుమారుడు ఇద్దరి మధ్య కొంచెం విభేదాలు వచ్చినప్పుడు శారా అబ్రహాముతో మాట్లాడుతూ, ఇదిగో దాసి కుమారుణ్ణి కొడక ఇక్కడ నుంచి వెళ్ళగొట్టమన్నప్పుడు అబ్రహాము హాగారుకు కలిగినటువంటి బిడ్డను తీసుకొని అరణ్యంలోనికి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతులన్నీ కూడా మనం ధ్యానించుకున్నాం. ఆ యొక్క బెర్షెబా దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆమె చూచుచున్న దేవుడని ఆయనకు పేరు పెట్టాడని మీకు పేరు చెప్పాను. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు పరిస్థితులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించటం అంటే ఏంటిది? పరిశీలన చేయుచున్నాడు. ఏమని పరిశీలన చేస్తాడు? పరిశోధన ఎందుకు చేస్తామమ్మా? తెలుసుకోవటానికి. ఏమి తెలుసుకోవడానికి పరిశోధన చేస్తాం? తన విశ్వాసమును తెలుసుకోవటం. ఒక వస్తువును మనం తీసుకున్నప్పుడు అది మంచిదా కాదా, అది ప్యూర్ గోల్డా లేకపోతే రోల్డ్ గోల్డ్ అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని మిషన్లో పెట్టి పరిశోధించాలి. మిషన్ అంటారు. ఆ మిషన్లో పెట్టి పరిశోధన చేసినప్పుడు దానిలో ఏమన్నా కల్తీ కలిసిందా లేకపోతే అదేమన్నా ప్యూర్ గోల్డా అనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎందుకు పరిశోధించాలంటే అబ్రహాము విశ్వాసములో దినదినము ఏమవుతున్నాడు? వృద్ధి చెందుతున్నాడు. అభివృద్ధి చెందుతున్నప్పుడు అక్కడ జరిగే పరిస్థితులు ఏంటంటే పరిశోధన కూడా ఎక్కువ, పరీక్షలు కూడా ఎక్కువ పెడుతుంటారు. క్లాసులు పెరిగే కొద్దీ చదివేది ఎక్కువ అవుతుంటుంది. పరిశోధన కూడా పరీక్షలు కూడా చెప్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఏమని పరిశోధించాడంటే, ప్రారంభం నుంచి మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. అతడు తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచి, నీవున్న ప్రదేశమును, నీ యొక్క తండ్రి ఇంటిని, నీ బంధువులను సమస్తమును విడిచి నేను చూపించబో దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఇక్కడ ఆయన ఏమయ్యాడంటే అన్నీ విడిచి వచ్చాను.
వచ్చిన తర్వాత మరలా ఏమన్నాడంటే, ఇదిగో నీకు ఇష్టముగా ఉన్నటువంటి నీ భార్యను నేను కొన్ని రోజులు అంటే లేట్ చేస్తాను, ఎందుకు నీకు సంతానం ఇవ్వటానికి లేట్ చేస్తాను. లేట్ చేసిన తర్వాత నీవు హాగారు ద్వారా కుమారుని కంటావు. కనిన తర్వాత ఆ కుమారుడు నీకు కుమారుడు కాడు అని మాట్లాడాడు. అయినా కూడా వదిలిపెట్టమన్నప్పుడు హాగారుని విడిచిపెట్టాడా, విడిచిపెట్టలేదా? విడిచిపెట్టేశాడు. తరువాత వచ్చినప్పుడు హాగారుకు కలిగినటువంటి కుమారుడైనటువంటి ఇస్మాయేలును ఇద్దరును తీసుకెళ్లి అరణ్యంలో వదిలి రమ్మన్నప్పుడు ఇక్కడ కూడా దేవుడు మాట మేరలేదు. ఇక చివరిగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు కలిగిన నీ యొక్క ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్ము. అంటే చివరి పరీక్ష అనుకోవటం. ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్. ఇంక పరీక్ష అయిపోయింది అనుకోండి, అతడు విశ్వాసులకు ఏమైపోతాడు? తండ్రి అయిపోతాడు. అతడు గొప్పవాడు అయిపోతాడు. కాబట్టి మన జీవితంలో కూడా విశ్వాసంలో మనం పెరిగే కొద్దీ మనకు కూడా పరీక్షలు జరుగుతాయి. కొంతమంది ఏమో పరీక్షల్లో గెలిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో పరీక్షలకు ఆ యొక్క పరిస్థితులకు తట్టుకోలేక ఓడిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించనంటే ఎక్కడైనా ఏదైనా అనుమానమైనను, ఎక్కడైనా ఏ విషయంలోనైనా కొంచెము లోకం మీద ప్రేమైనను, కొంచెము తన బంధువుల మీద అంటే తన రక్త సంబంధంగా ఉన్నటువంటి తన భార్య మీద ప్రేమైనను, తన బిడ్డల మీద ఏమైనా ప్రేమైనను, నాకంటే ఎక్కువ ఏమైనా ప్రేమిస్తున్నాడేమో అని ఒక డౌట్ వచ్చింది. ఎవరికి? ఎవరికి డౌట్ వచ్చిందమ్మా? బాగా చెప్పాలి. ఇంకా ఎవరికి వచ్చింది డౌట్? దేవుడికి డౌట్ రావటానికి ఆయన ఏమి తెలియనివాడు కాదు, ఆయనకు అన్నీ తెలుసు, సమస్తమును ఎరిగినవాడు. మరి డౌట్ ఎవరికి వచ్చింది? అపవాదికి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల గురించి ఏం చెప్పుకుంటాడమ్మా? గొప్పలు చెప్పుకుంటాడు. నీ బిడ్డల గురించి నువ్వు గొప్ప చెప్పుకుంటే ఎవరికి నచ్చదు? నీ శత్రువులకు నచ్చదు, నీ ఇంటి వాళ్ళందరికీ నచ్చుద్ది. నీ తల్లిదండ్రులకు నచ్చుద్ది, నీ భర్తకు నచ్చుద్ది, నీ యొక్క అత్తమామలకు నచ్చుద్ది, నీ ఆడబిడ్డలకు నచ్చుద్ది, నీ వదినమ్మలకు వాళ్ళకు నచ్చుద్ది, కానీ పక్కన వాళ్ళకి నచ్చదు. శత్రువు అంటారు. ఎందుకు నచ్చదు? ఎందుకు నచ్చదు చెప్పండి? ఎందుకు నచ్చదంటే వాళ్ళు బాగా ఉంటే వీళ్ళకి నచ్చకేమంటారంటే, నిజంగా నువ్వంటే అంత ప్రేమ ఉంటే నువ్వు చెప్పిన మాట వినమని చెప్పంట. ఏం తినేది అని ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఏ విధముగా పరిశోధిస్తున్నాడంటే, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. బాగా వినండి, ఎవరినంట? ఇస్సాకు అంటే పోలా. ఏమంటున్నాడు అక్కడ అంటే, నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని అడుగుతున్నాడు ఇక్కడ. ఇవ్వటం కష్టం కదక్క. నువ్వు ఇష్టంగా ప్రేమించేదాన్ని అడుగుతున్నాడు. ఎవరైనా ఇస్తారా? ఏది అడిగినా ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వచ్చి అక్కడ నేను నీకు చూపించబో ఒక పర్వతం మీద అతన్ని నాకు బలిగా ఇవ్వమన్నా. ఇక్కడ మాట్లాడేటువంటి మాట ఏంటంటే, దేవుడు మనల్ని అడిగేది ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని ఇవ్వమంటాడు. అది ఇవ్వటం మనకు కష్టం కదమ్మా. ఎందుకు కష్టం? నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. అదే ప్రేమించకపోతే ఇచ్చేస్తాం. ఇష్టం లేని దాన్ని ఎవరైనా ఇచ్చేస్తారు. ఇష్టం కలిగిన దాన్ని ఎవరైనా ఇస్తారా? నాకు ఈ మొబైల్ ఫోన్ అంటే చాలా ఇష్టం, ఎవరైనా అడిగితే నేను ఇస్తానా? నాకు ఇష్టం వచ్చి నేను ఎందుకు ఇస్తాను? ఇప్పుడు నాకు నోట్బుక్ అంటే ఇష్టం లేదు, ఎవరైనా అడిగిరు అనుకోండి ఫ్రీకి ఇచ్చేస్తాను, తీసుకో, అంతకంటే నీకంటే ఎక్కువ అంట. నీకంటే ఎక్కువ కాదు కదా,
కానీ నీకంటే ఎక్కువ కాదని నీకు ఇష్టమైన దాన్ని నువ్వు ఇవ్వాలి. ఇష్టం లేని దాన్ని ఎవరైనా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, ఇదిగో అబ్రహామా నీవు ప్రేమించు అన్నాడు. ఇక్కడ ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, ఇష్టం లేని వాళ్ళని ప్రేమిస్తారా? ఇప్పుడు ఇష్టమైనటువంటి ఇస్సాకును నాకు ఇవ్వు అంటున్నాడు. చూస్తే తండ్రిని ఇచ్చాడు, వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, ఆస్తి ఐశ్వర్యము వదిలిపెట్టాడు. తనకు ఒక రకంగా చెప్పాలంటే సారాకు పిల్లలు లేరని తనకు భార్యగా వచ్చినటువంటి హాగారును వదిలిపెట్టేశాడు. హాగారు ద్వారా పుట్టిన బిడ్డను వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే తను ఇష్టపడి చేసుకున్నటువంటి సారా కుమారుణ్ణి వదిలిపెడతాడా అని ఒక డౌట్ వచ్చింది. నాకు ఇస్తావా అనగానే ఏమంటున్నారు అక్కడ చదవండి. మెరీబా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడమ్మా? కుమారుణ్ణి. ఏ బలి? దహన బలి. బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడు నరుణ్ణి బలి ఇవ్వమని ఎక్కడ అడగల. మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, అంత లోతుగా మీరు బోర్లే, నాకు తెలిసి అంత లోతుగా పోయేంతగా జ్ఞానం లేదు. కానీ నేనే మీకు చెప్తాను, యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడేమో అని ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు యెఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వల. దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ మనిషిని కూడా బలి ఇవ్వమని అడిగేవాడు కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇదిగో నీకు కలిగిన నీ కుమారుని నాకు దహన బలిగా ఇమ్ము అనగానే అబ్రహాము వెంటనే చూడండి అక్కడ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పరివారులో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చేర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చేసి తన పరివారితో మీరు గాడిదతో ఇక్కడేనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ మీరు గమనించి ఆలోచిస్తే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే దేవుడు చెప్పాడు అబ్రహాం ఏం చేయాలమ్మా? చెయ్యాలి అని మనం అంటున్నాము, చేశాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇదిగో తెల్లవారుగానే లేచాడు, లేచిన వెంటనే తన గాడిదకు గంతలు కట్టి గాడిదను రెడీ చేసి తన పని వాళ్ళని తీసుకొని వాళ్ళిద్దరితో కూడా తన కుమారుని తీసుకొని ఏం చేస్తున్నారు? ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళారు. ఎన్ని దినాలకు వెళ్ళారు? 3 దినాలు పట్టింది. ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్ట్లో. 3 దినాలు పట్టింది. ఆ 3వ దినమున అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి రాయబడిందంటే ఇదిగో మేము వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వస్తాము అన్నారు. మేము వెళతాము, వెళ్ళిన తర్వాత దేవునికి మ్రొక్కుతాము, మ్రొక్కిన తర్వాత మరలా వస్తాము. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకొని గమనించినప్పుడు ఇక్కడ చదవబడిన మాట ఏం చూసినప్పుడు చూడండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్పాను. వచ్చేదమని అంటే మేమిద్దరము కూడా మరలా వస్తామని చెప్తున్నాడు. అసలు ఏంది నమ్మకము? ఇయ్యటానికి పోతున్నాడు కదా. ఎప్పుడైనా మీరు ఏదైనా దేవునికి ఇవ్వాలని తెచ్చినప్పుడు మీరేమంటారు తెలుసా? ఇదిగో దేవుడికి ఇస్తున్నాను అని ఇచ్చేసి వస్తారు. కానీ నేనేమంటున్నాడు? మరలా తీసుకొని వస్తానంటున్నాడు. ఏంది? బాగా ఆలోచించండి. దేన్నైనా కూడా మీరు ఏదైనా నా పేరట ఇచ్చినప్పుడు దానికి నేనేం చేస్తానన్నాడు? ఏం చేస్తానండమ్మా?
మీరు ఏదైనా నా పేరట నాకు ఇచ్చినప్పుడు నేను మరలా ఏం చేస్తాను అన్నాడు, 100 అంతలు ఇస్తాను అన్నాడు. ఆమేన్. ఎన్నంతలంట? 100 అంతలు ఇస్తాను. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు ఆ విశ్వాసం ఉన్నది, నా దేవుడు నాకు మరలా ఇస్తాడనే నమ్మకం ఉంది. అందుకేమన్నాడు, మరలా వచ్చి దేవునికి మొక్కి మరలా అంటే నేను మరలా మీ ఎద్దకు వస్తాము. ఎలా వస్తామంటే నేను నా కుమారుడు కూడా వస్తాడు. ఈయటానికి పోతున్నప్పుడు యానికి చెప్తాడమ్మా, ఇప్పుడు నేను పోయేది ఏంటిది ఈయటానికి కూడా ఇప్పుడు ఇంకా నాకు వస్తుంది ఇది, మరి వస్తాది అంటున్నాడు ఏందేనా, అదొక విశ్వాసం. ఎందుకంటే ఈయన వాక్యం గుర్తుంది ఆయనకు. ఏ వాక్యం గుర్తుంది? ఏ వాక్యం గుర్తుంది? మధ్యకాలంలో మీకు బుధవారం సబ్జెక్ట్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఏ వాక్యం గుర్తుంది ఆయనకు? ఎవరైనా మీకు ఎవరైనా గుర్తున్నాడు చెప్పండి. ఆయనకు ఒక వాక్యం గుర్తుంది. ఏ వాక్యం గుర్తుంది? నీ సంతానము విస్తరింప చేస్తాను. అంటే ఎవరి ద్వారా వచ్చిందయ్యా నా సంతానం అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఇదిగో. ఎవరి ద్వారా వచ్చిందంట ఆయన సంతానము? నీకు సారా కుమారుని కనును అని చెప్పాడు. అదే కదా అయ్యా, ఇదిగో ఇతడే కదా నా వారసుడు అంటే ఇతడే కాదు, నీ భార్య అయినటువంటి సారా నీకు కుమారుని కనును, అతనికి ఇసాకు అని పేరు పెట్టెదవు, అతన్ని నేను ఆశీర్వదిస్తాను, అతని ద్వారా నీ సంతానాన్ని విస్తరింప చేస్తాననేది ఎవరికి గుర్తుంది? ఇది గుర్తున్నప్పుడు ఇప్పుడు నీటానికి పెద్ద భయం ఏమన్నా ఉందా? ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, తను చెప్పిన దానిని తూచా తప్పకుండా చేస్తాడు. అది ఆయన నమ్మకం. నా దేవుడు ఈ కుమారుడి ద్వారా 100 అంతల సంతానం అంటే ఇసుక రేణువులంతగా సంతానాన్ని విస్తరింప చేస్తానన్నాడు. ఇప్పుడు ఈ కుమారుని ఇచ్చిందనుకో మరలా నాకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ కుమారుని ద్వారా నాకు ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో, ఈ యొక్క సముద్రం దగ్గర ఇసుక రేణువులు ఎన్నున్నాయో అంతమంది పడతారు. ఇప్పుడే ఏ నిశ్చేస్తే ఆయన తీసుకుంటే వీళ్ళందరూ ఎలా పడతారు? అది నమ్మకం, ఇది విశ్వాసం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి? మోరియా దేశముకు. అంతేనమ్మా? చూడండి, మోరియా దేశమునకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఎంత టైం పట్టింది? 3 రోజులు. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పని వాళ్ళిద్దరిని ఏమంటున్నారు, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? పర్వతం మీదకి వెళ్ళాలి. ఎందుకు పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యము జరగాలి. అదొక కార్యం, పెద్ద కార్యం. అది ఎవరు ఎప్పుడు ఊహించినంత గొప్ప కార్యం అక్కడ జరుగుద్ది. ఆ కార్యాన్ని నేను దేవునికి మధ్య మాత్రమే జరుగుతుంది, ఇంకెవరికి దీనికి సంబంధం ఉండదు. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పులను కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడా వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అనగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగ వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇసాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తిని పట్టుకొనగా, ఇప్పుడు చూడండి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకము, అతన్ని ఏమీయూ చెయ్యకము, నీకొక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక
నీవు దేవునికి భయపడు వాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించింది. ఇప్పుడు చదివించిన సందర్భం మీ అందరికీ గుర్తుండాలి. చదివించిన సందర్భాన్ని బట్టి ఇప్పుడు మన సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహాముతో కుమారుడు మాట్లాడుతున్నాడు. తండ్రి, కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నది, వధించడానికి కత్తి ఉన్నది, గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. ఏమడిగాడమ్మా? గొర్రె పిల్లని అడిగాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడే చూసుకుంటారన్నాడు. అదంతా కూడా బలిపీఠం అమర్చారు. అమర్చిన తర్వాత అతన్ని దాని మీద బంధించి పడుకోబెట్టిన తర్వాత కత్తితో వధిస్తున్నప్పుడు ఏమి కనపడింది? కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు. ఇప్పుడు బలి ఇవ్వటానికి ఏమి కావాలని కుమారుడు అడుగుతున్నాడు? గొర్రె పిల్ల ఏదన్నాడు. మరి దేవుడు ఇచ్చింది ఏంటిది? మరి గొర్రె పిల్ల ఏది? దేవుడు ఇయ్యాల్సింది గొర్రె పిల్లని. మరి పొట్టేళ్ళు ఇచ్చాడేంది? గొర్రె పిల్ల కావాలి కదక్క. బాగా అర్థం చేసుకోండి. బైబిల్ చాలా లోతుగా చదవాలి. ఎప్పుడు కూడా మనం ఏమంటామంటే, అదిగో ఇస్సాకుకు పదిగా అక్కడ గొర్రె పిల్ల ఉందంటే గొర్రె పిల్ల కదా, అక్కడ ఉంది ఏంటిది? కొమ్ములు తిరిగి ఉన్న పొట్టేలు. పొట్టేలుకి ఏముంటుందమ్మా? కొమ్ములు. దానికి ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటది. అది ఎదుటి దాని మీద పోట్లాడే తత్వం ఉంటది. ఎదుటి వాళ్ళను చంపేసేటువంటి స్వభావం కలిగింది పొట్టేలు. పొట్టేలు యుద్ధము చేయగలదు, కానీ గొర్రెపిల్ల మృదువైనట్టు, సాధువైనట్టు, ఎదుటి వారికి హాని చేయనది, ఎలాంటి మంచిది కలిగింది గొర్రెపిల్ల. ఇప్పుడు కావాలని అడిగింది ఏంటిది? ఇస్సాకు. గొర్రెపిల్ల ఏదన్నాడు? దేవుడు చూపించింది ఏంటిది? పొట్టేలు. మరి గొర్రెపిల్ల ఎక్కడుంది? మరి గొర్రెపిల్ల కావాలి కదా. ఇప్పుడు వధించడానికి గొర్రెపిల్ల ఏదనగానే పొట్టేలుని అడిగాడు. పొట్టేలు వచ్చాడు, దాన్ని వధించాడు, అయిపోయింది అనుకున్నా మనం చదువుకుంటున్నాం. కానీ ఇక్కడ కూడా రాయాల్సింది గొర్రెపిల్ల కనపడి ఉంటే బాగుండు. కనపడింది పొట్టేలు. గొర్రెపిల్లకు పొట్టేలుకు చాలా తేడా ఉంటుంది. దానిలో అంటే వాటిల్లో కలిసి మెలిసిన వాళ్ళకు వాటి గురించి తెలుస్తుంది. పొట్టేలు చాలా వేరే స్వభావం కలిగింది, గొర్రెపిల్ల యొక్క స్వభావం వేరు. కానీ ఇస్సాకు అడిగింది దీన్ని, గొర్రెపిల్ల ఏది నాన్న అన్నాడు. మామూలుగా అయితే గొర్రెపిల్లను బలి అర్పించాలా? బాగా ఆలోచించండి. గొర్రెపిల్లను బలి అర్పిస్తారా? ఎక్కువ శాతం బలికి దేన్ని అర్పిస్తారమ్మా? పొట్టేలని అర్పిస్తారు. మరి గొర్రెపిల్ల ఎందుకు అడిగాడు ఇక్కడ ఇస్సాకు? ఏమన్నా తెలివి లేకుండా అడిగాడా? మరి అబ్రహాము కూడా ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు అక్కడ చదవండి. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. ఇక్కడ 3 విషయాలు చూద్దాము. ఇస్సాకుకు ప్రతిగా ఏమి కావాలి? గొర్రె పిల్ల కావాలి. కానీ ఇస్సాకుకు ప్రతిగా దేవుడిచ్చింది ఏమిటి? పొట్టేలు. కానీ ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు, వారు ఉన్న ప్రదేశం నుంచి వాళ్ళు మోరియా దేశానికి రావటానికి ఎంత టైం పట్టిందమ్మా? 3 దినాలు. ఈ 3 దినాలు అయిపోయిన తర్వాత, ఆ 3వ దినాన వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు అబ్రహాము తన పని వాళ్ళని అక్కడే ఉంచేసి కుమారుని ఒక్కడే మాత్రమే తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? పర్వతం మీదకి వెళ్తున్నాడు. పర్వతం మీద ఏం జరుగుద్దని చెప్పాను నేను? ఒక కార్యం జరగాలి. ఏ కార్యం అది? బలి అనే కార్యం. బలి కార్యం జరగాలి అక్కడ. బలి అర్పించే కార్యం జరగాలి అక్కడ. కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచించినప్పుడు ఆ కుమారుణ్ణి పర్వతం మీదకి తీసుకొని పోతున్నప్పుడు ఏం జరిగిందంట అక్కడ? చదవండి అక్కడ. కుమారుడు అబ్రహాము పర్వతం మీదకి పోతున్నప్పుడు ఏం జరిగింది? అమ్మా, వెలుచున్నప్పుడు 6వ వచనం అనుకుంటా, దహన బలికి కట్టెలు తీసుకొని
తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి దహన బలికి ఏం తీసుకున్నాడంట? కట్టెలను తీసుకొని ఎవరి మీద పెట్టాడు? తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఇప్పుడు పర్వతం మీదకి నడిపిస్తున్నాడు. పర్వతం అంటే తెలుసా? కొండ మీదకి నడిపిస్తున్నాడు. నడిచేటప్పుడు పక్కనే కన్న తండ్రి ఉన్నాడు కదా. ఈ తండ్రి కసాయి తండ్రి ఏమన్నా? అంత కసాయి తండ్రి అయితే ఎన్ని పొలాలు పడతాయమ్మా? దహన బలికి ఎన్ని కట్టె పొలాలు పడతాయి? అన్ని పడతాయి అక్క. ఆ పిల్లోని దాని మీద పడుకోబెట్టేంత కావాలన్నమాట. ఎన్ని పడతాయి? అంత మోపు పట్టుద్ది, అంత మోపు పట్టుద్ది కదా. ఎంత మోపు అనుకోండి, అవి మొత్తం అక్కడ బేరెత్తే పిల్లోడు పడుకుంటాడా? కనీసం అంత మోపు పట్టుద్ది. వాడు మొయ్యలేనంత బరువు అని ఎత్తులు పెట్టాడు. తండ్రి పట్టుకొని వస్తే తప్పేముంది అక్క? ఎత్తుకొని రావాలి అబ్రహాము. మరి అబ్రహాం ఎత్తుకొని ఆ యొక్క కత్తి, ఆ నిప్పు కుమారుడి చేతికిచ్చి ఈయన కట్టె పొలాన్ని నెత్తిని పెట్టుకుని ఎంత బాగుండేది, చూడటానికి కూడా బాగుండేది కదా. మరి ఎందుకు ఇలా జరిగింది? బాగా గమనించి ఆలోచిద్దాం. ఇక్కడంతా కూడా దానికి సాదృశ్యంగా దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకొనును అనే మాట 2000 సంవత్సరాల క్రితం జరిగినది. ఆమేన్. ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాల క్రితం. ప్రారంభంలో అబ్రహాముకు చేసిన వాగ్దానము ఇంచుమించు యేసు ప్రభు వారి కాలములో జరిగింది. అప్పుడు వచ్చింది పొట్టే గొర్రెపిల్ల. అప్పుడు ఇచ్చింది పొట్టేలే గొర్రెపిల్లని కాదు. ఎందుకంటే ఈయన పని వాళ్ళను అక్కడ వదిలిపెట్టి ఒక్కడే కొండ మీదకి వెళుతున్నప్పుడు కొండ మీద ఏకాంతముగా దేవునితో సంభాషణ చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ కొండ మీదకి వెళుతున్నటువంటి కుమారుడి నెత్తి మీద ఏం పెట్టాడంట? కట్టె పొలాలు పెట్టినప్పుడు ఈ కట్టెలు మోస్తున్నటువంటి కుమారుడి యొక్క బాధ కన్న తండ్రి అయిన అబ్రహాము చూస్తున్నాడు, కానీ కనికరము కూడా లేకుండా ఉన్నాడు. ఎందుకంటే నిజంగా మనం ఆలోచించినప్పుడు తనకు కలిగిన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని కూడా దేవుడి లోకంలోనికి పంపించాడు. ఆయనను పంపించినప్పుడు ఆయన యొక్క భుజముల మీద పెట్టరానంత బరువు, ఎవరు మోయలేనంత భారము అతని భుజముల మీద పెట్టి అడుగడుగును అతడు వేస్తున్నప్పుడు కన్న తండ్రి పైనుంచి చూస్తున్నాడు, కానీ జాలైనా కనికరమైన కరుణైనా లేకుండా అతడు మాత్రమే మొయ్యాలని అతడు మోస్తుంటే అతడు చూస్తూ ఉన్నాడు. ఏ మాత్రం కొంచెమైనా ఆయన మీద కనికరం వల్ల 2-3 సార్లు పన్నుకున్నా నువ్వే మొయ్యాలి. ఎందుకు మొయ్యాలంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట ఇక్కడ ఒకసారి మనం చూసినప్పుడు యోహాను సువార్తలోనికి ఒకసారి వద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 29 వచనం ఒకసారి చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. ఏ గొర్రె పిల్ల? ఆనాడు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన గొర్రె పిల్ల. ఆనాడు అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుకు ప్రతిగా బలి అవుతాడని చెప్పిన ఆ గొర్రె పిల్లే ఇక్కడ మనకు కనపడుతున్న గొర్రె పిల్ల. ఇదిగో ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు ఎవరి గొర్రె పిల్ల? అది దేవుని గొర్రె పిల్ల. అంటే దేవుని గొర్రె పిల్ల ఆడుంది. దేవుడి గొర్రెలు గొర్రెలు కాసుకుంటాడు ఏమన్నా దేవుడు? చూడండి మళ్ళీ ఒకసారి 36 కూడా ఒకసారి చదవండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఎవరే చెప్తున్నాడు? ఎవరే చెప్తున్నాడమ్మా? ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ?
అనేకులు యోహాను గారు దగ్గరికి బాప్తిసం పొందటానికి సమరయులను పరిచయులను అనేక శాస్త్రులు పరిచయులు అనేకులు వస్తున్నప్పుడు వాళ్ళందరిని చూపిస్తూ ఏమన్నాడంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? ఆనాడు మన పితరుడైన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమి చేశాడంటే, ఇసాకుకు ప్రతిగా నేను ఇవ్వబోతున్న గొర్రె పిల్ల ఇదే. ఆ రోజు ఇస్తాననుకున్నారేమో, ఈ రోజు ఇవ్వాలి. ఇసాకుకు ప్రతిగా బలి అర్పించడానికి సిద్ధం చేసిన గొర్రె పిల్ల ఇది. మళ్ళీ ఒకసారి అది యోహాను సువార్త 19:17 కూడా ఒక్కసారి చదువుదాం. 19:17. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమని చోటికి. ఎవరు మోసుకుంటున్నారు తన సిలువను? ఆయనే మోస్తున్నారు. నేను పక్కన వాళ్ళకి జాలి ఉండొచ్చుగా, కొద్దిగా మొయ్యొచ్చుగా. వీళ్ళు ఎవరన్నా మోసేవాళ్ళు కాదు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఉన్నాడు కదమ్మా, ఆ తండ్రికి అతన్ని చూసినప్పుడు జాలి అయినా కలగాలిగా, అతని మీద కనీసం కనికరమైనా కలగాలిగా. అయ్యో నా కుమారుడు ఇంత బరువు మోసుకొని పోతున్నాడే, ఇంత భారం మోసుకొని పోతున్నాడే, అయ్యో నేను అల్లరి ముద్దుగా పెంచుకున్న నా ఏకైక కుమారుడు, ఇతడు బరువు మోయటం నేను చూడలేను, ఇతడు భారం మోయటం నేను చూడలేను, ఇతడు కష్టపడటం నేను చూడలేను, ఇతని బదులు నేను మోస్తానని ఆయన తీసుకొని మొయ్యొచ్చుగా. ఎందుకు మేలేదంట? చూడండి యెషయా గ్రంథం ఒకసారి వద్దాం. 58, 53 ఉంటుంది చూడండి త్వరగా. యెషయా గ్రంథం 53 అనుకుంటాను. యెషయా గ్రంథం ఎన్నో వచ్చిన మమ్మది 53:10 చదువుతాం జాగ్రత్తగా. అతన్ని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. అంటే ఇతడు కట్టె పుల్లలు ఎత్తుకొని పోతూ ఉంటే, ఇతడు కట్టె పుల్లలు మోసుకొని పోతూ ఉంటే అతడు బరువు ఎక్కువ అయిపోతుంది, మొయ్యలేను, నా వల్ల కాదంటుంటే ఆయన ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన కార్యం ఇది నువ్వు చెయ్యాలి. నీకెందుకు ఇష్టము? వాగ్దానం చేసింది ఎవరు? వాగ్దానం నెరవేర్చేది ఎవరు? కట్టె పుల్లలో మోస్తుంది ఎవరు? అడిగింది ఎవరమ్మా పిల్లవాడిని? దేవుడు. ఇవ్వాల్సింది ఎవరమ్మా? అబ్రహాం. మరి కట్టెలు పోయాల్సింది ఎవరు? నేను నిన్ను అడిగాను, నువ్వు నీ కుమారుని ఇవ్వాలి. ఇప్పుడు నీ కుమారుని ఎత్తినే కట్టెలు ఎందుకు పెట్టావు నాన్న? నిన్ను అడిగాడు కదా, నువ్వే మొయ్యొచ్చు కదా. నేను మోస్తున్నానేది నాన్న, కనీసం నా మీద ఎంత బరువు పెట్టావే, నా మీద కనీసం నీకు ప్రేమ ఉంటే చిటికిన వేలైనా కొంచెం సహాయమైన చేయవా? మరి చెయ్యటం లేదు ఎందుకు? ఇక్కడ దేవుడు ఏమంటాడు చూడండి, అతనిని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అంటే ఇప్పుడు ఇస్సాకు కట్టె పుల్లలో మోసుకొని పోతుంటే అబ్రహాముకు ఏమైందంట? సంతోషపడుతున్నాడు. ఏందమ్మా, ఎందుకు సంతోషపడుతున్నాడు? చెప్పండి, మీరు ఆలోచించండి. ఎందుకు సంతోషపడుతున్నాడు? ఇంకా ఎందుకు సంతోషపడుతున్నాడు? ఓకే, ఎదురు చెప్పలేదు. ఇంకా కొంచెం బైబిల్లోనికి వెళ్ళండి. ఎందుకు సంతోషపడతాను? నా చిత్తము నేను దేవుడి మాటకు అడ్డ చెప్పలేదు, ఇప్పుడు నా యొక్క కోరిక ఇతడు చేస్తున్నాడంటే నిజంగా ఇలా అంటున్నా, కుమారుడిగా కలిగినందుకు దేవా నీకు స్తోత్రం. నా ఇష్టం ఇది, నా బాధ ఇది. నన్ను అడిగాడు ఆయన. అప్పుడప్పుడు మనం అంటాము, ఇదిగయ్యా నన్ను అడిగాడు పనికిరమ్మని, నాకు పోలేకపోతున్నాను, నా బదులు నువ్వు బొమ్మంటే, నువ్వు చెప్పిన ఒకటి నువ్వే పో, నువ్వు మాట ఇచ్చిన ఒకటి నువ్వే చూసుకో, నాకెందుకు? నేను ఇంకా చెప్పాను రా, మాట పోద్దిరా, నువ్వు అన్న కనీసం పోయిరా, నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇస్సాకు అనొచ్చుగా, నాన్న
నువ్వు బలిస్తానన్నావు, నువ్వు మొయ్యొచ్చుగా, నన్ను ఎందుకు మేమంటున్నావు కట్టడంటే ఇది నువ్వు మొయ్యాలి. ఆ రోజు అబ్రహాముని దేన్ని చూశాడంట? ఈ రోజు క్రీస్తు శిలువ యాగాన్ని అప్పుడే చూశాడు. అందుకేమన్నారు తెలుసా? మీరు అబ్రహాము అంటున్నారు కదా, నేను అబ్రహాము కంటే ముందున్నవాడును, అబ్రహాము నా దినము చూడగోరెను, అతడు చూసి మిగుల సంతోషించి ఆనందించను రాయబడి. చూశాడని రాయబడింది అక్కడ. ఎక్కడ చూశాడంటే ఇదిగో ఇలానే చూశాడు, చూసి సంతోషించి ఆనందించాడు. నిజముగా చూడండి, 3వ దినం దాకా వెళ్ళాడంటే యేసు ప్రభు యొక్క శిలువ కార్యక్రమం జరిగింది 3 దినాలు. ఇప్పుడు శిలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఒకసారి శిలువను మోయిచు పైకి పోతున్నప్పుడు అక్కడ శిలువ మీద అతన్ని ఏం చేస్తున్నాడమ్మా? యాజ్ ఇట్ ఈజ్ ఇతన్ని పడుకోబెట్టినట్టే అతన్ని పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత అతన్ని బలిచ్చినట్టు అతన్ని బలివ్వాలనుకున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు అక్కడ ఏం జరిగిందంట? కటిక చీకటి. ఎందుకు జరిగింది చెప్పండి? ఎందుకు జరిగింది? చీకటి కలవాల్సిన అవసరం ఏముంది? చీకటి పడవలసిన అవసరం ఏంది? కారణం ఏంటంటే అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఎవరు చూడకూడదో, మీరు ఇక్కడే ఉండండి అని పని వాళ్ళని కింద ఉంచి మోరియా పర్వతం, ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళిపోయారు. ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఆయన బలి ఇస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా చీకటి పడినప్పుడు ఆ చీకటిలో గొంతెత్తి ఏమని మాట్లాడుతున్నాడు? ఏలి ఏలి సబక్తాని, నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చేయి విడిచితివి. చివరిగా అంటున్నా, నా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఈ సందర్భంలో వాళ్ళు మాటలు మాత్రం వినగలుగుతున్నారు, కానీ దేవునికి యేసు ప్రభు వారికి మధ్య జరుగుతున్న సంభాషణ ఎవరు చూడలేకపోయారు. చూడటం ఎవరి వల్ల కాదు. ఇక్కడ ఈ సంభాషణ జరగగానే అక్కడ దేవాలయపు తెర ఏమైంది? 2గా చినిగను. ఆ 2గా ఎప్పుడైతే చినగనో అప్పుడే మనందరము కూడా దేవుని యొక్క వారసత్వం పొందుకోవటానికి అబ్రహాము కుమారులుగా మార్చబడుతున్నాం. కార్యం జరగాలి. అందుకని ఇదిగో పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడు? పర్వతం మీద చూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చిన తర్వాత, నాయన గొర్రె పిల్ల లేదంటే, గొర్రె పిల్ల దేవుడు చూసుకుంటాడయ్యా, నీకెందుకు నాకెందుకు దాంతో పని, మనకెందుకు అవసరమా? ఇప్పుడే గొర్రె పిల్ల అవసరమా? దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడంటే ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. మనం పొట్టేలను చూసుకొని మురిచిపోతున్నాం. దేవుడు గొర్రెపిల్లని అడిగి, ఇసాకు గొర్రెపిల్ల లేదన్నప్పుడు అబ్రహాం గొర్రెపిల్ల అన్నాడు, దేవుడు పొట్టేలను చూపించాడని ఎప్పుడైనా ఆలోచించారా? 2 ఒకటే అనుకుంటాం. ఒకటి ఎట్ట అవుతాయి? 2 ఒకటి అవుతాయా? ఎట్ట అవుతాయి చెప్పండి అమ్మా? 2 ఒకటి అసలు కానే కావు. వీళ్ళు ఏంటంటే అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడుకొని వెళ్ళిపోతుంటారు. 2 ఒకటి ఎలా అవుతాయి? పొట్టేలు యొక్క స్వభావం వేరు, గొర్రెపిల్ల యొక్క స్వభావం వేరు. ఎందుకంటే ఇక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఏమన్నారంట? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లది. అది ఏ గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. ఎందుకు దేవుని గొర్రెపిల్ల లోకములోనికి రావాల్సి వచ్చిందంటే మనందరి పాపములు భరించుటకు అని రాయబడింది అక్కడ. ఎలాగంటే బాగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అనుకున్నాను. చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఏ రక్తం అంటే ఇది? గొర్రెపిల్ల వంటి. అంటే గొర్రెపిల్లతో పోలుస్తున్నారు ఇక్కడ. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అంటే ఆ రోజు దేవుడు ఇస్తానన్న గొర్రెపిల్ల ఇదే. ఈ గొర్రెపిల్ల వంటి రక్తం చేత మీరందరూ ఏమై ఉన్నారు? విమోచించబడితిరి. ఎక్కడి నుంచి విమోచించబడ్డాము?
లోకములో నుంచి ఎలా విమోచించబడ్డాము? యెషయా గ్రంథం 50 తర్వాత మొత్తం చదువుకోండి. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి అని రాయబడింది. కాబట్టి ఆయన వచ్చి మనందరినీ మంచి మార్గంలో నడిపించడానికి తనే మనందరి కొరకు బలి అయిపోయాడు. ఆ బలి అయినటువంటి ఆ సందర్భాన్ని అప్పుడు అబ్రహాముకు చూపెడుతున్నాడు. అబ్రహాము తీసుకొచ్చి పొట్టేళ్ళను వదిలించి వెళ్ళిపోయాడంటే అక్కడ ఏం జరగలేదు అనుకుంటున్నావేమో. ఇదిగో నీ వలన భూలోకపు వంశములన్నీ ఆశీర్వదించబడును. నీ వలన భూలోకపు వంశములన్నీ ఎవరి వలన అంటే నీ సంతానము. ఆ సంతానం ఎవరు అంటున్నాడు? గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటున్నా. చూడండి అక్కడ ఉంటుంది. అక్కడ చూడండి, అదే ఆ మాట ఏమని రాయబడి చూడండి. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసెను. త్వరగా కనపడదాం అక్కడ 3వ అధ్యాయం నుంచి 16 నుంచి చదువుదాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానముకు అనెను. ఆ సంతానము క్రీస్తే. ఆ సంతానము క్రీస్తే. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరాలు. ఓకే, అదంత అవసరం లేదు. ఆ సంతానం ఎవరంట? క్రీస్తే. ఇప్పుడు 22 ఒకసారి చదువుదాం, లేకపోతే 20 నుంచి చదవండి అమ్మా. మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానమునకు విరోధమైనదన అట్లా అనరాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారందరికీ అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 24. కాబట్టి మనము విశ్వాసము మూలమున నీతిమంతులు మనం చేర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనములను. ఇప్పుడు ఎవరి యొద్దకు వస్తున్నాం మనము? యేసు క్రీస్తు దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత 27 చదవండి అమ్మా. 29 చదవండి. అవసరం లేదు. 28, 29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దానము ప్రకారము వారసుడు. దేని ప్రకారము? వాగ్దానము ప్రకారం వారసుడు. ఏ వాగ్దానము? ఏ వాగ్దానం చేశాడు అక్క? ఏ వాగ్దానం చేశాడు చెప్పాలి త్వరగా. ఏ వాగ్దానం చేశాడు? వాగ్దానం అనగానే ఒకే వాగ్దానం. ఏ వాగ్దానం చేశాడు? ఎవరికి చేశాడు ఇక్కడ వాగ్దానం? ఏమని చేశాడు? నీ సంతానము విస్తరింపజేస్తాను. ఎలా విస్తరింపజేస్తాను? ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి సంతానము? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఒకళ్ళ ఇద్దరా? కుప్పల తండోపతండాలు లెక్క లేనంత మంది. పైకి కనపడే వాళ్ళు కొంతమంది అయితే కనపడకుండా యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన వాళ్ళు ఎక్కువ మంది, లెక్కకు మించిపోయారు. ఆ రోజు ఆ బలి అర్పించేటప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో అప్పుడే పొట్టేళ్ళు, దానికి బదులుగా పొట్టేళ్ళు అనుకుంటే కుదరదు. ఏమన్నాడు అక్కడ? చూడండి, అక్కడ రాయబడింది. ఏం రాయబడింది? అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. అలాగున వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టెను. ఓకే, దేవుడే దహన బలికి ఏమి చూసుకుంటాడంట? గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. చూసుకున్నాడు. చూసుకుంటాడంటే యెహోవా ఈరే అన్నాడు. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకున్నాడు. ఆయన ఏం చూసుకుంటాడు? దహన బలి. ఎప్పుడు జరిగింది బలి? ఎప్పుడు జరిగింది బలి? ఇక్కడే బలి జరిగితే నిర్గమకాండంలోకి వచ్చిన తర్వాత యాజకులతో పని లేదు కదమ్మా. యాజకులతో అవసరం లేదు. ఇప్పుడు
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండాల్సిన పని లేదు. అప్పుడు పాపం చేసినప్పుడు ఒక గొర్రె పిల్లని కానీ, లేకపోతే పొట్టేళ్ళని కానీ, లేకపోతే పావురు పిల్లని కానీ తీసుకొచ్చి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అప్పటికి బలి జరగల. మరి బలి ఎప్పుడు జరిగిందంటే, యేసు ప్రభు వారు వచ్చి 33.5 సంవత్సరంలో బ్రతికి భూమి మీద ఉన్న తర్వాత అతడు కలవరి గిరిలో మనందరి కొరకు ఆ 3 మేకుల మధ్య జరిగినదే బలి. అందుకేమన్నాడు, అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అర్పించుకొనెను. ఎందుకయ్యా నీకు నువ్వు అర్పించుకున్నావంటే, నా తండ్రి ఇష్టము ఇదే. నా తండ్రికి నచ్చినట్టే నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను చేయను అన్నట్ల. ఇది నా తండ్రికి నచ్చితే నాకును నచ్చినట్టే. నా తండ్రి మాట ఇచ్చాడు, నేను మాట ఇయ్యాలి. ఏమన్నాడు, అతనిని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయనని చెప్పాడు. కాబట్టి ఈ రోజు నన్ను నలగొడుతుంటే నేనేం చేయాలి? ఏందయ్యా అసలు నీకు మనసుందా? కనీసం నువ్వు తండ్రివేనా? నన్ను ఇంతలావు చిత్రహింసలు పడుతుంటే అసలు పట్టించుకోవడం లేదేంది అని యేసుప్రభు అన్నాడా? ఇప్పుడు మనం అంటమానమా? నిజంగా చెప్పండి, ఇప్పుడు అంటమానమా? మరి అంటున్నామంటే యేసు ప్రభువుకున్న మనసు మనకుందా? ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు నలగొట్టబడ్డాడంటే, నా తండ్రికి నచ్చింది. ఈరోజు నిన్ను ఎందుకు హింసిస్తున్నారంటే, ఆయన ఏమన్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషించిందంటే మీరు బాధపడద్దు, ఎందుకంటే మీకంటే ముందు నన్ను ద్వేషించింది. లోకం మిమ్మల్ని హేళన చేసినప్పుడు మీరు బాధపడద్దు, ఎందుకంటే మీకంటే ముందు నన్ను హేళన చేసింది. ఇప్పుడు నన్ను పొందుకున్న మిమ్మల్ని కూడా లోకము హేళన చేసినప్పుడు మీరు బాధే పడద్దు అంటున్నారు. బాధపడకుండా ఉంటాం కుదరద్దా? ఎందుకు కుదరదు? అది మన తండ్రికి ఇష్టమైన కార్యము కానీ మనకు ఇష్టము కాదు. ఆమేన్. అబ్రహాముకు అది ఇష్టం, ఇస్సాకుకు కూడా ఇష్టమే. పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవునికి ఇది ఇష్టం, కుమారుడైన యేసు ప్రభు వారికి కూడా ఇష్టమే. ఇప్పుడు ఆ కుమారుని పొందుకొనిన మనకు కూడా ఈ కార్యం ఏమై ఉండాలి? ఎందుకు ఇష్టమై ఉండాలి? అతను పొందిన దెబ్బల వలన మనకేమి కలుగుతుందంట? స్వస్థత. ఏదో అసలు ఇది ఆలోచింపదగినటువంటి మాటేనా? ఆయనకు దెబ్బలు తగలటం ఏంది, మనకు స్వస్థత రావటం ఏంది? ఇది లోకానికైతే అర్థం కాదు, కానీ దేవుని నమ్మిన వానికి మంచిగా అర్థమవుతుంది. ఇది నిజంగా దేవుని నమ్మిన వాళ్ళకు చాలా మంచిగా అర్థమైపోతుంది. స్వస్థత అనగానే ఏదో అరిసి కేకలేస్తే రాదు, అదంతా లోక సంబంధమైన జ్ఞానం. ఆ లోక సంబంధమైన జ్ఞానము ఇప్పుడు మనుషులు పట్టుకొని లోకం మీద తిరుగుతూ పాడు చేస్తున్నారు జనాన్ని. అర్థం కాల బైబిల్. ఏదో భ్రమణ పెట్టేసి తూతా మాటలు అనేసి ఏదో మాయమంత్రాలు చేసినట్టు చేస్తే భ్రమలోకంలోకి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు తెలియని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుడు అలా చెప్పలా, మీ పాపముల కొరకు నా కుమారుడైన యేసు ప్రభు వచ్చాడు, ఆయన పొందిన దెబ్బల వలన మాత్రమే నీకు స్వస్థత అన్నాడు. ఆయన పొందిన గాయముల వలన మాత్రమే మీకు గాయాలు కట్టబడతాయి. మరి ఇప్పుడు లోకంలోకి ఏమో లాటరీ వచ్చేసిండ్రు. ఇప్పుడు లోకంలోకి ఏమి వచ్చేసారు? ఎలా వచ్చేసారు? వీళ్ళేదో బాగు చేసినట్టుగా వీళ్ళకు తెలియనటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు. ఎన్ని వందల మంది మాట్లాడినా లలా బాబా లబా తప్పితే ఏమీ లేదు. ఇదే నా భాష. అసలు భాషలు మాట్లాడమని చెప్పిన బుద్ధి లేనోడు ఊరు మాట్లాడుతున్న ఈడెవరు అసలు నాకు అర్థం కాల. దేవుని యొక్క బైబిల్ అర్థం కాని వాళ్ళు జనాలను మాయ చేయడానికి ఆ భ్రమలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు అందరు కూడా మాయలోనికి వెళ్ళిపోయాలే కదా. ఇప్పుడు మాయనే కావాలి, మాయ కావాలి, కానీ మంచి అవసరం లేదు జనాలకు. తండోపతండాలకు ఎక్కడికి పోయారు? సీమోను గారడీ చేస్తుంటే వెళ్ళిపోయారు. గారడీ చేసేవాడి దగ్గర ఏముందంటే గారడీ పోతుంది కదా. ఇప్పుడు జనాలకు స్వస్థత అనేది ఎలా వస్తుందో తెలియదు, దాని లోపల ఉన్న మర్మం తెలియదు, దాని లోపల ఉన్నటువంటి పరమార్థం జనములకు తెలియదు. దాని లోపల ఉన్నటువంటి పరమార్థం కానీ దాని లోపల ఉన్నటువంటి పరిస్థితులు నీకు తెలియాలంటే దేవుని యొక్క జ్ఞానమును పొందుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మీరు బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
అక్కడ చెప్పాడు అబ్రహాము ఇస్సాకుతో, అయ్యా దహన బలి కొరకు దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడంటే ఏది అంటే ఇంకా రాలేదు, ప్రస్తుతానికి దీన్ని వాడుకుందాం అంతేగాని అవసరమైనప్పుడు వస్తుంది. ఎప్పుడు వచ్చాడంట ఆయన? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఎక్కడుంది? గలతి 4:4 చదవన్నా ఒకసారి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎప్పుడు రావాలంట ఆయన? అబ్రహాము కాలంలోనే కాదు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం ఏ పుత్రులు కావాలంట? దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రము లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను. ఆమేన్. ఎప్పుడు వచ్చారంట ఈ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల ఎప్పుడు వచ్చిందంట? కాలము సంపూర్ణమైనప్పుడు, ఇంకంతం అయిపోతుంది, అంతా అయిపోయింది, ఇంకేమి లేదు అన్నప్పుడు అప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనందరినీ గుడక ధర్మశాస్త్రం యొక్క బంధకాల నుంచి విడిపించాను. ఏంటంటే అప్పుడు అబ్రహామును అడిగాడు బలి, ఈరోజు ఎవరిని అడగట్లా బలి. అబ్రహామును బలి ఇవ్వమని అడిగాడు, ఈరోజు ఎవరిని అడగటంలా. ఎందుకంటే ఇక బలి అవసరం లేదు, అప్పుడు అబ్రహామే ఇవ్వలేదు. మీరు ఆడేస్తారు ఇంకా? మీ అందరి కొరకు నన్ను నా కుమారుడైనటువంటి ఆయననే పంపిస్తున్నాను, మీ కొరకు ఆయన ఏమవుతాడు? బలి అయిపోయాడు. మీ కొరకు ఆయన బలి అయ్యాడు. ఆయన బలి అయినప్పుడు మీ అందరూ ఏడుస్తున్నారు, కానీ నేను మాత్రము ఏందమ్మా దేవుడికి సంతోషం అంటే ఎందుకు? ఒక్కడిని ఇస్తే ఎంతో మంది నాకు కుమారులు వస్తారు. అందుకేమన్నాడు? ఆయన ద్వారా మనం ఏమయ్యామంట? దత్తపుత్రులము. దత్తత తీసుకున్నాడు. ఏమిచ్చి దత్తత తీసుకున్నాడు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇంకా దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నప్పుడు ఏమవుతాయి? అన్ని వస్తాయిగా. ఇంటి పేరు మారిపోద్ది, ఆస్తి మీద ఐశ్వర్యం వస్తుంది, వారసత్వం వస్తుంది, వాగ్దానం వస్తుంది, ఆస్తి మొత్తం కూడా దత్తత ఎవరు తీసుకుంటో వాళ్ళదే. ఇప్పుడు మనకు దేవుడు ఏమిచ్చాడు? కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఏమైపోయాము? దేవునికి దత్తపుత్రులమైపోయాం. అందుకని ఇక్కడ అంటున్నాడు అబ్రహాం చాలా గ్రంథం ఆది కాండంలోకి వద్దాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని నేను చెప్పాను. అలాగూ వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెల చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచినప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహాం అని పిలిచాను. అందుకతడు చిత్తమ ప్రభువును. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వెయ్యకము, అతన్ని నేమియూ చెయ్యకము, నీకొక్కడైన నీ కుమారుని నాకీయ వెనుదే లేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని ఆ కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. అబ్రహాము ఆ చోటుకు యెహోవా ఈరే అని పేరు పెట్టును. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకునునని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచెట్టెనను, నీవు నీకు ఒక్కడే అయిన నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను.
నీ సంతతి వారును తమ శత్రువుల గౌని స్వాధీనపరుచుకొందురు. అంటే ఇప్పుడు వాగ్దానం చేసింది ఎక్కడ? 12వ అధ్యాయంలో వస్తుంది. తర్వాత 15, 16 అధ్యాయంలో చేశాడు. నేను మళ్ళా వచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా విస్తరింపజేస్తాను. ఎందుకు? ఈ కార్యము చేశాము. నీవు నాకు భయపడేవాడివని దీని వలన నేను గ్రహించుచున్నాను. నీవు దేవుడికి భయపడేవాడివని దేవుడు ఎలా గ్రహిస్తాడంట? నువ్వు చేసే కార్యముల వలన. ఏమిటి వలన? చేసే కార్యముల వలన. క్రియలు ఉండాలి. క్రియలతో ఏమి కలిగి ఉండాలి? విశ్వాసము. అందుకే యాకోబు గారు ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసం ఏమంటారు? చూడండి నమ్మకం ఒకసారి యాకోబు రాసిన పత్రికలో. ప్రార్థన చేసుకుందాం, అయిపోయింది. ముగించుకునే ముందు ఒక మాట చదువుకుందాం. చూడండి 2:17 చూద్దాం. అక్కడ చూద్దాం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు చదువు దేవుడు ఒక్కడైన నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మీ పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేయుననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కాదా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏమని కలిగి? ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ? అబ్రహాం గురించి ఎందుకు తీసుకొచ్చాడంటే అతడు క్రియలతో కలిగిన విశ్వాసం. క్రియ అంటే ఏంటిది? పని. ఇప్పుడు పని వేరు, మాట వేరు కదమ్మా. పని వేరు, మాట వేరు. అబ్రహామా అని పిలిచాడు. చెప్పు ప్రభు అన్నాడు. వెంటనే ఏమన్నాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడమ్మా? నీవు ప్రేమించిన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకేమన్నాడు? పిలిచి ఏం చెప్పాలి? ఈ దక్షిణ దేశం మొత్తం నీదే పో అనాలి. అంతే కదమ్మా. దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్పాలి? నీ కష్టాలని ఈ రోజు నుంచి తీరిపోవును గాక అని చెప్పాలి. దేవుడి పిలిచి ఏం చెప్పాలి? నీకున్న బలహీనతలు, అనారోగ్యము, నీకున్న ప్రతిదీ దేవుడు తీసివేసి నిన్ను 30 60 100 ఫలములతో అభివృద్ధి పరచును గాక అని చెప్పాలి. కానీ ఆయన పిలిచి ఏం చెప్తున్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించిన నీ కుమారుడైన ఇస్సాకును బలీయమన్నాడు. పిలిచినప్పుడు ఏమని చెప్పాలా? ఇస్తానని పిలవాలి. ఏమంటున్నాడు? పిలిచి మరీ అడుగుతున్నాడు ఆయన. ఇది నచ్చదు కదా. పిలిచినోడు ఏదో నిత్యం తీసుకెళ్తాము, మళ్ళీ అడుగుతున్నాడు ఏంది ఇక్కడ? అడిగినప్పుడు అడిగటానికి గల కారణం ఏంటంటే నీ బుద్ధి చూడాలి. అప్పుడప్పుడు మీరు కూడా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు దేవుని కాడికి రావచ్చు కదా, దేవుడు బాగా చేస్తానంటే నాకు దేవుడు అంటే ఇష్టమే, నేను దేవుడిని నమ్ముతున్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను చెప్పటం వేరు. నువ్వు క్రియ చేస్తేనే కార్యం జరుగుద్ది. క్రియ చేయకపోతే ఏం జరుగుద్ది? కార్యం జరగదు. నాకు చాలాసార్లు ఉంటుంది. నాకు ఒక వారం నుంచి నోరంతా పగిలిపోయింది. నేను మాట్లాడటమో నా సేద కాదు. నిజంగా తబ్బిబులు మాట్లాడుతూనే ఉంటాను. నేను ప్రార్థన చేసుకుంటాను అనిపిస్తుంది. అక్కడ పాట పాడాలనుకున్నప్పుడు పాడగలనా లేదా? కానీ పాడేద్దాం. ఎలా వస్తే ఆయన వచ్చింది, దేవుడే చూసుకుంటాం, వచ్చేస్తుంది. నేను ప్రార్థనకు నేను పోలేను అనుకున్నాను అనుకోండి, పోకూడదని నాకు ఒకసారి అనిపిస్తుంది బలహీనతను బట్టి. కానీ నేను పోకపోతే అక్కడ కార్యం ఆగిపోద్ది. పోవాలి. క్రియ వేరు. నిలబడిపో చెప్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి కంటే నాకేది ఎక్కువ ఊరేం చెప్తాడు. మరి కార్యం ఏది? జరిగేది చేసేదే కార్యం. పరిస్థితులు బాగుంటే ఎవరైనా చేస్తాడు. అర్థమవుతుందా?
పరిస్థితులు బాగుంటే ఎవరైనా చేస్తాడు. పరిస్థితులు బాగలేనప్పుడే చేసేది క్రియ. దేవుడు అట్టటప్పుడే పరీక్షిస్తాడు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అడిగితే ఇయటం కదా గొప్ప సంగతి. ఏమీ లేకపోయినా అడిగినప్పుడు ఇస్తానని ఉన్నావు చూడు, అది గొప్ప సంగతి. అది కష్టం. అందుకే ఉన్నాడు తెలుసా, అబ్రహాము దేవుని నమ్మెను. ఎలా నమ్మాడు? క్రియలతో కూడిన విశ్వాసంతో అన్నాడు. అప్పుడు అతని విశ్వాసం ఏమైంది? పరిపూర్ణమైందని చెప్పారు. అంటే ఇప్పుడు విశ్వాసం పరిపూర్ణం కావాలంటే ఏం కావాలి? మాట చెబితే సగమైంది, అది క్రియ ద్వారా చేస్తే పూర్తి అయిపోతుంది. నీ విశ్వాసము పూర్తి చేయాలని నువ్వు అనుకుంటే అదేం చేస్తుంది? మధ్యలోనే ఆపేయాలి. నీ విశ్వాసాన్ని పూర్తి కానిదు. అందుకే మనకు ఆటంకాలు వస్తుంటాయి ఎప్పుడెప్పుడు. ఏందబ్బా కష్టాలు, రోజు ప్రార్థన చేస్తున్నాను, చాలా భక్తిగా ఉన్నాను, విశ్వాసంలో నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్గానే ఉన్నాను, ఎవరిని ఏం మాట్లాడటం లేదు, ఒక్కరి మీద కూడా నేను ఎలా ఆడుకోవటం లేదు, ఏంది మరి నాకే జరుగుతున్నాయి? నీ విశ్వాసం పరిపూర్ణం అయ్యే కొద్ది ఏమవుతుంటది? కష్టం పెరుగుతుంటది. నీకు అర్థం కాదు. ఇల్లు ప్రారంభించేటప్పుడు సంతోషంగానే ప్రారంభిస్తాం. పునాది వేసినప్పుడు అందరిని పిలుద్దాం, రా ఇల్లు కట్టుకుంటున్నాను అది అంటాం. ముగించులోనికి వచ్చేటప్పుడు భారం ఎక్కువ అవుద్ది. ఎందుకక్క? అన్నీ అయిపోతాయి, ఇంకా కొద్ది గొప్ప ఉంటాయి. ఈ కొద్ది గొప్పే దీనికి పెట్టేస్తే రేపు నేనేమి తినాలి? ఈ కొద్ది గొప్పే దీన్ని మొత్తాన్ని పెట్టేస్తే ఇంట్లో పడుకుంటే ఆకలి అన్నం తినరు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తుంటాం? చివరిలో ఫస్ట్ ప్లాన్ ఒకటి ఇస్తాం. ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, పైన సీలింగ్ ఇలా పెట్టాలి, పాల్ సీలింగ్ పెట్టాలి, ఏసీ పెట్టాలి అని అంటాం. చివరికి వచ్చేటప్పుడు ఏమంటాం? పాల్ సీలింగ్ ఆపేద్దాం. మీరు ప్లాన్లో చెప్పారు కదంటే ఇప్పుడేం లేకపోతే కొడతారా? మరి ఫస్ట్లో చెప్పినప్పుడు కొట్టిర్రా? ఇక్కడ ఏసీ పెడదామన్నారు కదంటే ఏసీ లేపేద్దాం, కమ్మగా బయట కూకుంటే గాలి వస్తుందిగా, మరి ఎందుకు ఫస్ట్లో చెప్పావు? స్టేజ్ కోసమే కదా. అప్పుడు నీ లెక్క వేరైపోయింది. తర్వాత మళ్ళీ ఏమన్నావు? అంతా కూడా పైన మంచి పెయింట్ 2-3 రకాల పెయింట్లు వేసి కూడా మొత్తం చేయాలంటే పెయింట్ ఏం లేదు అట్టుంటే ఏమైనా కొడతారా? ఎందుకు? పరిపూర్ణమయ్యేటప్పుడు కష్టాలు కూడా ఎక్కువ అవుతాయి. మీకు తెలుసో తెలియదు, ముగింపులోనికి వచ్చేటప్పుడు సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సమస్యలు ఎక్కువైనప్పుడు అనుకున్న వాటిని కొన్నిటిని ఏం చేస్తా? వదిలేస్తా. ఉన్నప్పుడు చేసుకుందాం, ఇంకెప్పుడు చేస్తా చెప్పండి? ఉన్నప్పుడు చేయొచ్చు అంటాం. ఎప్పుడు ఉంటాయి? నువ్వు తీర్మానం తీసుకొని దిగినప్పుడే చేయలేదు, ఇంకా ప్రత్యేకంగా దాన్ని చేస్తావా? ఏది చేయలేవు. కాబట్టి నీ విశ్వాసం ఎప్పుడైతే పరిపూర్ణం అవుతుంటుందో అప్పుడే నీకేమవుతుందంట? కష్టాలు కూడా పెరిగిపోతుంటాయి. పెద్దవాళ్ళు అంటారు అప్పుడప్పుడు ఏమంటా? కాయలు కలిగిన చెట్టుకే రాళ్ళ. కాయలు లేని దాని మీద దూరం రాయేస్తారక్క. కాయలు ఉంటే రాళ్ళు వేస్తారు. ఎందుకు? కాయలు రాలగొట్టాలి. ఆ రాలిపోయిన కాయలు ఏం చేయాలి? కొట్టినోడు. అదే విధముగా నీ కాడ ఉన్న మంచి కార్యాలను చెడగొట్టి నిన్ను పాడు చేయాలనేది వాడి బుద్ధి. మనకు అర్థం కాలేదు. ఏమనుకుంటామంటే బలహీనతలు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, కడుపుల నొప్పులు, జ్వరాలు, నీరసము, అలసట. ఏదిరా నీకంటే అందరూ బాగున్నారు, నాకే. నీకు అర్థం కాలా? నీ విశ్వాసంలో ఏమవుతున్నావు? బలపడుతున్నావు. నిన్ను పరిపూర్ణం చేయకూడదని ఆపేస్తున్నాడు. ఎందుకంటే నిజంగా మనము యొక్క పరిచర్య కొరకు ఇవన్నీ తీసుకోవటం కంటే ముందు ఇంతలో బాంబులు పడ్డాయి మనకి. అవి బాంబులు కాదు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పరిచర్య మానుకొని ఇట్ట వెళ్ళిపోతే బాగుండేది తట్టు అని వచ్చింది. కానీ దాన్ని దాటడం వల్ల ఈరోజు ఇవన్నీ వచ్చాయి. అదే దాటకపోతే ఏదైనా ఉందా? ఇంతకుముందు ఏమైనా మైక్ కానీ ఒక యాంప్లిఫైర్ ఉంది, ఆ చిన్న బాక్స్ ఒకటి, ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. ఆ 2 మైకులు, ఒక మైక్ గట్టికి పెడితే రాదు, ఒక మైక్ తీస్తే రాదు, ఒక మైక్ గర్ర అంటుంది, అట్ట ఉంటుంది. ఏదో అలా పంచుకున్నాం. ఆ బండలు ఎప్పుడైతే మీద పడ్డాయో నాకు అనిపించింది విశ్వాసం పరిపూర్ణమయ్యేటప్పుడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. తట్టుకుంటే నిలబడగలం. అదే పారిపోతే చెప్పండి, పారిపోతే ఏం జరుగుద్ది? పారిపోతే ఎమ్మట పడి కొడతారు. తెలుసాక? ఎదురు తిరిగితే రే కొడతలేమని భయపడి తగ్గుతాడు, కానీ పారిపోతే ఎమ్మటి పడి కొడతారు. ఎప్పుడైతే ఆ యొక్క ఘట్టము దాటి బయటకు వచ్చామో ఈరోజు
తెలియకుండా ఒకటి జరిగిపోతాం. ఏంద్రా ఎంత గొప్ప కంటే గొప్ప జరగాలంటే ముందు ఏదో ఒకటి జరగాలి. పరీక్ష ఉంటేనే ఉద్యోగం అయిపోద్ది, అంతే కదమ్మా. పరీక్ష రాకపోతే ఇప్పుడు 590 470 మార్కులు వచ్చావని 550 వచ్చాయని గంతులు వేసి ఎప్పుడు చెప్పుకుంటాం? పరీక్ష రాస్తాయని. రాకపోతే చెప్పుకుంటా ఏం పాస్ అయినానంటే పాస్ అయిన 7వ తరగతి ఊరు అందరూ పాస్ అయ్యారుగా అంటారు. అదే 10వ తరగతి రాగానే ఫోటోలు, ఇంటర్మీడియట్ రాగానే ఫోటోలు, టీవీలలో వాటల్లో బొమ్మలు చూపిస్తుంటే ఎక్కలేని ఆనందం. నిద్ర లేకుండా ఎన్ని రోజులు కష్టపడి చదివిందో ఆమెకు తెలుసు, ఆడికి తెలుసు. వీళ్ళేం పని అంటే ఈరోజు పొగుడుతున్నారని కాదు, పొగడటం వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయో కష్టపడ్డాడో కలుగుతుంది. 3 గంటలకు లేసి ఉంటారు, 2 గంటలకు లేసి ఉంటారు, నైట్ 11 గంటల దాకా మేలుకొని ఉంటారు. ఊరికి తెలుసు. 900 800 700 వచ్చినాయంటే వచ్చినాయి అనుకుంటున్నావు. ఎన్ని గంటల దాకా మేలుకొని చదువుంటారు వాళ్ళకేం తెలుసు. అప్పుడు చదివేటప్పుడు అప్పుడు ఇంటికాడ నుంచి కొన్ని ఇబ్బందికరమైన మాటలు చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఏమంటారు తెలుసా? నువ్వు బాగా చదువుతున్నావంటే నీ మీద లేనిపోని వేరే వేరే మాటలని ఏదో రకంగా నిన్ను డల్లు చేయాలి. అపవాదిగాడు కూడా అలాగనే. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఇబ్బందులు వస్తున్నాయంటే నెక్స్ట్ నువ్వు పై స్టెప్లోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. నేను పై స్టెప్లోకి వెళ్ళకుండా అక్కడే ఆపాలని వాడి ప్రయత్నం. దీనికి ప్రయోగించడానికి వాడు ఎవరిని వాడుకుంటాడు? అన్నిటిని వాడుకుంటాడు. చివరికి నీ శరీరాన్ని కూడా వాడుకుంటాడు. ఈ శరీరం కూడా వాడు పని మాట ఉంటుంది. నువ్వు అనొచ్చు భార్య అయ్యా, భర్త అయ్యా, ఆత్మీయులు అంటే శరీరమే చెప్పాను, మిగతా అయినా ఉండవు. భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, స్నేహితులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, సహోదరులు ఉంటారు. నిన్నటిదాకా నీతో కలిసి చచ్చిపోతాను అన్నోళ్ళే నీ మీద లేనుకొని నిందలేసే రోజులు వస్తాయి. ఎవరి గురించి మాట్లాడారు ఇక్కడ? ఎవరు? ఆ యోబు. యోబు యొక్క స్నేహితులే మాట్లాడుతున్నారంట. ఏంది బతుకుతుందంగా చావచ్చుగా? భార్య మాట్లాడిందంట. శత్రువు ఎవరు? శరీరానికి రోగం వచ్చిందంట. ఇప్పుడు ఎక్కడైనా విశ్వాసం బలహీన పడ్డా? పడింటే 200 ఆశీర్వాదం పడుకుంటా. పడలేదు కాబట్టి ఎదురు తిరిగి నిలబడ్డాడు కాబట్టి ఈ దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఎక్కువగా ఆశీర్వదించను. అందుకే మీకు చెప్తున్నాను, విశ్వాసం పరిపూర్ణం కావాలన్నప్పుడు కొన్ని కష్టాలు వస్తుంటాయి. అబ్రహాముకు చివరిలో కలిగిన కష్టం ఇది మామూలు కష్టం అనుకున్నది. బాధ ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా ఇచ్చేవాళ్ళు వదిలిపెట్టి రాగలరా? అసలు వదిలిపెట్టి పోతున్నప్పుడు ఇద్దరం పోతున్నాము, వచ్చేటప్పుడు ఒక్కడనే వస్తాడనే ఫీలింగ్ అసలు తట్టుకోగలమా? హాస్పిటల్లోకి పోయేటప్పుడు కడుపులో గడ్డ ఉంటే కన్నబిడ్డనక ఎత్తుకొని అయ్యో నిన్ను లోపలికి తీసుకెళ్తున్నాను. పోయే దేనికి? గడ్డ తీపించుకోవడానికే. పోతుంటేనే ఏడుతున్నావు, మంచి చేసుకొని రావటానికేగా పోయేది. ఇంక నేను చూస్తానో చూడలేను. నువ్వు చూస్తావో చూడలేను అన్నప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలి లోపలికి? నాకు అర్థం కాదా? కానీ నీ గడ్డ తీసేసుకొని వచ్చిన తర్వాత ఎంత సంతోషం తెలుసా? కానీ ఆ సమయంలో కొద్దిగా బాధ. ఇప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణమయ్యేటప్పుడు మీ అందరికి దెబ్బలు తగులుతాయి. అవి ఎలాంటి దెబ్బలు అంటే మాటల లాంటి తోటాల దెబ్బలు. అవసరమైతే ఈ మన మీద ఇంత పెద్ద నింద కూడా, అవసరమైతే పెద్ద బాంబులు కూడా పడతాయి. ఓడిపోయి వెనక్కి తిరిగావా తరుముకుంటారు, అందరూ తరుముకుంటారు. ఆత్మీయులు ఏమైపోయారంటే ఇక్కడ శత్రువులుగా మారిపోతారు. మారని నువ్వు పిలిచినా పట్టించుకోపని మనం తప్పుడు వాళ్ళమో కాదు దేవుడికి తెలుసు. ఎలాకేం తెలుసు? నీకేం తెలుసు అక్క? ఇప్పుడు నేను ఎలా అంటాను, నువ్వెలా అంటావు నాకు తెలుసు. మీరు ఎలా అంటాడు? ఏదో పై రూపాయలు చూసి నన్ను పిలవలేదే, నేను వస్తే నన్ను ఒక వందనాలు చెప్పలేదు, నీ మీద నేను అలగొచ్చు. దేవుడు అలగడు. దేవుడికి తెలుసు ఎవరి బుద్ధి అంటాడు. దేవుడు మంచివాడే. ఏది నేను ఆడికన్నా ప్రార్థన వాక్యం చెప్తే తినలేదే అని నేను అలగొచ్చు. దేవుడు అలగడు. దేవుడికి అందరి బుద్ధులు తెలుసు. అబ్రహాము స్వభావం దేవుడికి తెలుసు. కాబట్టి ఇక్కడ అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పరిశోధించను అని రాయబడింది. పరిశోధించాడు. ఎందుకంటే ఇది కన్ఫామ్ అయిన తర్వాత అది ఏమని చెప్తాడు? ఇది బంగారమే అంటే ఎట్లడదమ్మా బంగారం తీసుకొని పోయేటప్పుడు? డౌట్తో పోయాం. ఇది బంగారమో గోల్డ్, రోల్డ్ గోల్డ్. అది పోయి మిషన్లో పెట్టి పరీక్ష చేసిన అబ్బా మంచి బంగారం 24 క్యారెట్స్ ఎక్కడదమ్మనగానే మొత్తం తీసుకుంటా. కొంచెం ఇవ్వట నేను ఎందుకు ఇస్తాను, కొంచెం అడిగి మామూలు ఎప్పుడైతే మీ ఇష్టం వచ్చినా తీసుకోండి. అది ఏమైంది ఏమవుతుంది. కానీ పరీక్ష చేసిన తర్వాత కన్న కూతురు వచ్చి
కొద్దిగా ఏమా 2 పొట్ల కమ్మ చేసుకుంటా అంటే నీకిస్తే నాకెట్టా. మామూలు ఎప్పుడైతే ఏందనమ్మా అదేదో పిచ్చి దొరికింది, దానికోసం మీరు అందరూ వచ్చారు, తీసుకొని కావాలంటే మీరే చూసుకోండి అంటే విలువ తెలియనప్పుడు ఒకలాగా, పరీక్షించిన తర్వాత దాని విలువ ఏమైంది? పెరిగింది. మన విశ్వాసమును కూడా దేవుడు పరీక్షించిన తర్వాత మన నిలువ కూడా పెరుగుద్ది. పెరిగినప్పుడు ఏమన్నాడు? ఏమన్నారు? నిన్ను అవమానించిన వారే మరలా నిన్ను అభిమానించే రోజు వస్తుంది. నిన్ను చూసి నవ్విన వారే సిగ్గుతో తలంచుకునే దినం దేవుడు తీసుకొస్తాడు. కానీ ఈరోజు మన పరిస్థితుల్లో అబ్రహాము చెప్తున్నాడు, నీకు నాకు మనందరికి ప్రతిగా, ఆనాడు ఇస్సాకుకు ప్రతిగా ఈరోజు మనందరికి ప్రతిగా ఎవరిని ఇచ్చాడమ్మా? దేవుని గొర్రె పిల్లను. ఆ గొర్రె పిల్లని ఇచ్చి ఆయన ఏం చేశాడు? అబ్రహాము, నువ్వు విశ్వాసములో ఏమయ్యావు? పరిపూర్ణమయ్యాడు కనుక నిశ్చయముగా నేను నిన్ను ఏమన్నాడు? ఎలా ఆశీర్వదిస్తానన్నాడు? ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరింపచేస్తాను అన్నా. అది ఈరోజు మనం ఆలోచించవలసింది. పుట్టేడు అంటే అదేదో అనుకోవటం కాదు. దేవుడు అక్కడే అబ్రహాముతో మాట్లాడాడు. అందుకే యాకోబు పత్రిక అన్నాడు, అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా ఇస్సాకును బలి ఇచ్చెను అంటాడు. కాబట్టి అతడు నీతిమంతుడని పేరు పొందెను. అతడు దేవునికి ఏమయ్యాడంట? స్నేహితుడు. అందుకనే యేసు ప్రభు వారు కూడా మనం ఏమన్నాడు? ఇక మిమ్మల్ని నేను స్నేహితుడు అని పిలుస్తాను. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు, ఎంత గొప్పగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 22వ అధ్యాయం మొత్తం మనకు తెలియచేసేది ఏంటంటే, యేసు ప్రభు వారు మనకు ప్రతిగా ఆ కలవరిగిరిలో చనిపోయాడనేది. కాబట్టి అలా ఆయన చనిపోయి అబ్రహాము సంతానంగా మనందరినీ మార్చబడ్డాడు. అందుకే పేతురు అన్నాడు, మీరు బంగారం కానీ వెండి కానీ వజ్ర వైడూర్యములతో కానీ దేవుడు మిమ్మల్ని విమోచించలేదు, కానీ అమూల్యమైన రక్తమైనటువంటి గొర్రె పిల్ల వంటి రక్తంతో మనల్ని విమోచించను. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, అమ్మా జాగ్రత్తగా నండి, ఒక్క మాట. ఇప్పుడు మీకు జరుగుతున్నవి ఏంటి అంట? పరీక్షలు. ఈ పరీక్షలో మీరు ఎలా గెలవాలి? మాటతోనా క్రియతోనా? క్రియలతో కూడిన విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం పరిపూర్ణమాలంటే క్రియ చేయాలి. ఆ క్రియ చేయాలన్నప్పుడు చాలా ఇబ్బంది. క్రియ చెప్పటం ఈజీ కదమ్మా. అప్పుడప్పుడు మేమేమంటామంటే ప్రార్థన చేసుకుందాం, వారానికి ఒక రోజు 2 రోజులకు ఒక రోజు, ఒక ఇంటికాడ కొంతమంది మాట కొంతమంది ప్రార్థన చెప్పడం ఈజీ, చేయటము అంటే కష్టం తెలుసా? అసలు ఒక రోజు ఒకరు వచ్చి చెయ్యాలంటే అసలు కుదురుతక్కమ్మా. చెప్పండి, మీ వాళ్ళ అర్థం చూడండి. ఖచ్చితంగా చేసేటప్పుడు ఒక నెల జాతర తర్వాత చేయలేదు, గట్టిగా ఒక నెల జాతర తర్వాత చేయలేదు. కుటుంబాలలో సమస్యలు ఉన్నాయి. నేనేమంటున్నా, అప్పుడప్పుడు మేము ఉండలేము, దైవజనులు మాకు ఎన్నో పనులు ఉంటాయి, మీరున్నారు, ఇద్దరు కలిసి ఒక కుటుంబం దగ్గర పోయి వాళ్ళ సమస్యలు వీళ్ళ సమస్యలు కూర్చొని ఒక అరగంట ప్రార్థన చేసుకోమన్నప్పుడు బాగానే ఉంది. వినేటప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు మీకు బాగానే ఉంటుంది, కానీ చేసేటప్పుడు ఈ ఎండకు బయటకు పోయి అయినా ఇంట్లో శుభ్రంగా ఫ్యాన్ పెట్టుకోను, కూలర్ పెట్టుకోను, శుభ్రంగా కండవ తడుపుకుంటున్నా, నెత్తి కట్టుకొని నిద్రపోతే బాగు. కానీ ఆయన్ను కొట్టడము తండ్రికి ఇష్టమైంది, మనం బాధపడటం కూడా తండ్రికి, కానీ బాధపడటం మనకి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు నుంచి మీ అందరికీ తెలియచేస్తున్నాను, ఎప్పుడు కూడా మీ విశ్వాసం పరిపూర్ణమయ్యేటప్పుడు మీకు దెబ్బలు తగులుతుంటాయి, మీ మీదకి లేనిపుని వస్తుంటాయి, మిమ్మల్ని లేనిపుని అంటారు, భయపడనవద్దు. అది దాటారనుకోండి ఏమవుతారు? విస్తరించిపోతారు. మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. ఓకే, అందరూ కూడా తల ఉంచితే ప్రార్థన చేద్దాం.